audio jungle. मैं वही बोल रहा हूँ, कोई बारिस्टर साहब ने कोई कोर्ट को गया होगा, कोर्ट भी इमीडिएट ले लेना इसको, मगर उसमें उन्होंने क्या क्या चीज़ा अगर कोर्ट के सामने लेके गए मुझे तो पता नहीं। आज ये 5 जो उल्लंघन है ये सबके बारे में आज सोचना पड़ेगा और कोर्ट भी इसके ऊपर कारोबार चलाना है। ट्रैक्टर इस्तेमाल नहीं करना है लोगों को लाने के लिए। दूसरा चीज, आउटर रिंग रोड को तोड़ना फोड़ना काम नहीं करना है। टोल गेट के जितने भी पैसे होता है, जितने गाड़ियां है तो उतने गाड़ियों की हिसाब किताब से पैसे वसूल करना है। और चौथा, ये जो ग्रीन रेवोल्यूशन आ रहा है, ग्रीन रेवोल्यूशन के बारे में सुप्रीम कोर्ट जो डायरेक्शन देने के बावजूद नया नया झाड़ू हम ये कर रहा है, लोगों के लिए अच्छा के लिए भला के लिए बोल रहा है, फिर लाखों में ये झाड़ू काटने से इन लोगों के ऊपर केस रखना है। और जो कलाकार है सरकार के लिए जो काम करना है उन लोगों को ये पॉलिटिकल पार्टी एक्टिविटी में इस्तेमाल कर रहा है। ये 5 उल्लंघन के बारे में अभी कोर्ट सुमोटो केस लेना है, इसके बारे में कारोबार चलाना है, नहीं तो एडवोकेट कमीशन को तो भी अपॉइंट करके इसमें और क्या क्या चीज़ा इधर उधर हो गया हमको तो पता नहीं। स्कूलों को डरा रहे, पैसे वसूल कर रहे, बच्चों को जो फैक्ट्री बिजनेस करने वाले को आज मैं 2-4 फेसबुक में देखा, यूट्यूब में लगा रहे, टीआरएस कार्यकर्ता उन लोगों को धमका के पैसा हमारा मीटिंग है पैसे दो बोल के वसूल कर रहा है। स्कूल बसों को फोन करके तुम संडे के दिन स्कूल नहीं है ना, पूरे बसा हमको दो बोल के स्कूल वाले को डरा रहे। आरटीसी के जो आम आदमी के लिए जो आरटीसी है उन लोगों के लिए इस्तेमाल करने के पूरे बसा टीआरएस पार्टी लेकर एक ही जगह में इस्तेमाल कर रहे। ऐसे बहुत चीज़ों में केसीआर साहब ने मनमानी से काम कर रहा है, तो इसके बारे में कारोबार चलाना है, कार्रवाई चला के इसको पनिशमेंट देना है। టోల్ ఫీజు టీఆర్ఎస్ పార్టీ కడుతుంది 24 లక్షల రోజుకు వస్తుందని కమిషనర్ చెప్పింది. ఇంకోటి చెట్లు కూడా వేరే దగ్గర నాటుతున్నామని అంటున్నారు. అంటే నేనేమంటున్నా అంటే ఇంకో చెట్లు ఎండిపోయినాయి కుప్పలేసారు, వేరే దగ్గర నాటుతున్నామని నాటకాలు ఎందుకు? ఏడ నాటినో లెక్క చూపించమని, కొట్టినాయని నాటినాయని అడ్వకేట్ కమిషన్ అయితే చూపించమండి. టోల్ గేట్ కూడా మామూలుగా ప్రజలు ప్రయాణించినప్పుడు ఎంత 84 లక్షలు ఎంతో కొంత, ఇవాళ ప్రజలు ఎట్లాగూ ప్రయాణిస్తారు, అదనంగా 1,00,000 వాహనాలు టీఆర్ఎస్ వాళ్ళవే వస్తున్నాయని వాళ్ళు చెప్తారు. ఈ ప్రజల రవాణాకు వసూలు చేయడం లేదు, ఈ 1,00,000 వాహనాలకు వసూలు చేయడం లేదు. నా లెక్క ప్రకారం వాళ్ళు 25 లక్షల మందిని తేవాలంటే 2.5 లక్షల వాహనాలు వాడాలి. సామాన్య ప్రజల పైసలు ప్లస్ ఆ 2.5 లక్షల పైసలు అన్నీ వీళ్ళే కట్టాలి కదా. సో మరి కోట్లల్లో దాదాపుగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. చెల్లించాల్సిన టోల్ ట్యాక్స్ చెల్లించకుండా వాహనాలు ప్రయాణించడం అనేది టీఆర్ఎస్ మీటింగ్కు అధికారులు సహకరిస్తున్నట్టే కదా. అందుకే వాటన్నిటిని లెక్కగట్టి ముక్కుపిండి వసూలు చేయమంటున్నాం. లేదు ఎవరు ఆల్రెడీ అడ్వకేట్కి వెళ్ళిండని చెప్తుండ్రు కదా. మేం ప్రజాప్రతినిధులుగా ప్రజలు ఎన్నుకున్న నాయకుడుగా ప్రజల దృష్టికి తీసుకెళ్లడం మా ప్రధాన కర్తవ్యం. కాబట్టి చాలా పనులు మేము చేయొచ్చు, కానీ ప్రజలు కూడా ఆల్రెడీ ఒక అడ్వకేట్ వేసిండు కదా, సుమోటో కింద తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మేము చాలా పని చేస్తాం. ప్రజాప్రతినిధులుగా పాత్రికేయ మిత్రులుగా మీరు కూడా వేయొచ్చు. సమాజంలో 4th ఎస్టేటే మీరు, 4వ స్తంభం, 4వ సింహమే మీడియా. అంటే రైతు వేయకపోతే తప్పు కాదా? అంటే బాధ్యత గల పౌరుడు ఎవరు వేయొద్దా? ఈ దేశంలో బాధ్యత గల పౌరులు వేసే పిటిషన్లకు విలువ లేదా? ఇంకా ఏది తప్పు అనేది కోర్టు తేల్చాలి, లేకపోతే పాత్రికేయ మిత్రులుగా మీరు తేల్చాలి. మేము సమస్యలు లేవనైతే మీకు చూపిస్తున్నాం. నేను అదే అడుగుతున్నా, అంటే రైతు చెప్పకపోతే తప్పు కాదా? చెట్ల గురించే మీరు మాట్లాడుతున్నారు, టోల్ గేట్ గురించి మాట్లాడుతున్నా, ట్రాక్టర్ల గురించి మాట్లాడుతున్నా, ఔటర్ రింగ్ రోడ్కు తూట్ల గురించి మాట్లాడుతున్నా, కళాకారుల గురించి మాట్లాడుతున్నా. ఎన్ని వెహికల్స్ కాదు, మీరు కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాలను మీరు చదవనట్టున్నారు. మామూలుగా సరాసరిగా రోజుకు మాకు ఎంత వస్తుందో అంత అమౌంట్ వాళ్ళు కడతామన్నారు, అనుమతి ఇచ్చినాం, ఇంకా వసూలు చేయమంటున్నారు.
అదనంగా 2.5 లక్షల వాహనాలు వచ్చినప్పుడు ప్రజల వాహనాలే ప్రజలు ఎట్లా కట్టాల్సిందే, వాళ్ళు కట్టకపోతే మీరు కడుతున్నారు, మరి మీ వాహనాలకు ఎవరు కడతారని అడుగుతున్నా నేను. ఈ 2.5 లక్షల వాహనాలు మీటింగ్ కోసం ప్రత్యేకంగా వస్తున్న వాహనాలు, నువ్వో నేను వెళ్ళే వాహనాల లెక్క అందులో ఉండదు కదా. ఈ ప్రజల వాహనాలతో పాటు ఆ 2.5 లక్షల వాహనాలకు కూడా లెక్క కట్టి మొత్తం వసూలు చేయమంటున్నాం మేము. ఇప్పుడు చాలా విషయాలు పిసిసి అధ్యక్షుల వారు మీకు చెప్పిండ్రు, పార్టీ కార్యాచరణ అధ్యక్షుడు తప్పకుండా మీకు వివరిస్తాడు. తొందరలోనే సభలు కానీ ప్రజల తరఫున ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అంశాల మీద చేయడం జరుగుతుందని పిసిసి అధ్యక్షులు చెప్పిండ్రు. భవిష్యత్ కార్యాచరణ కూడా వారు మీకు వివరిస్తారు. థ్యాంక్ యూ. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.